ఇప్పుడు మనం 13.1 ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంట. ఫస్ట్ క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ. మనకు తెలుసు కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈక్వల్స్ టు 1 అని. సో ఇది 1. ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డైస్ ఎగ్జాంపుల్లో, లెస్ దెన్ ఈక్వల్స్ టు 4 అండ్ గ్రేటర్ దెన్ 4 డైస్ ఎగ్జాంపుల్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి లేదా కామెంట్ చేయండి, ఇంకోసారి చెప్తాను. ఓకేనా? నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్, ఏదైనా ఒక ఈవెంట్ జరగదు అంటే ప్రాబబిలిటీ ఎంత? 0. అండ్ ఆ ఈవెంట్ని ఏమంటారు? ఇంపాసిబుల్ ఈవెంట్. అంతేనా? ఇందాకే మనం మాట్లాడుకున్నాం దీని గురించి. నెక్స్ట్, అలాగే ద ప్రాబబిలిటీ ఆఫ్ అండ్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్, అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఈవెంట్ ఉంటే దాని ప్రాబబిలిటీ ఎంత? 1. అలాగే సచ్ ఈవెంట్, అలాంటి ఈవెంట్ని ఏమంటారు? ష్యూర్ ఈవెంట్ లేదా సర్టెన్ ఈవెంట్ కూడా అనొచ్చు. నౌ సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్, అన్ని ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ సమ్ చేస్తే ఎంత వస్తుంది? అడిషన్ చేస్తే 1. ఇందాక చేసాం కదా, గ్రేటర్ దెన్ 4 అనేది ఒక ఈవెంట్, అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అనేది ఒక ఈవెంట్. ఆ రెండు ఎలిమెంటరీ ఈవెంట్స్ని కలిపితే మనకు ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? 1. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంతే కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది ఇలా ఉంటుంది కదా, 0 కన్నా పెద్దది అండ్ 1 కన్నా చిన్నది. 1 కూడా అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే రెండిటికి ఈక్వల్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్స్ వచ్చేంత ప్రాబబిలిటీ ఎంత ఉందో టేల్స్ వచ్చేంత ప్రాబబిలిటీ కూడా అంతే ఉంది. మనం ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తున్నాం కదా, అలా ఈక్వల్లీ అంటే వచ్చే అవుట్కమ్స్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ అ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్. ఇప్పుడు ఒక డ్రైవర్ అంట కార్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఐదర్ అది స్టార్ట్ అవుతుంది లేకపోతే స్టార్ట్ అవ్వదు. ఎంత ఛాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అని ఉందో అంతే ఛాన్స్ స్టార్ట్ అవ్వదు అని కూడా ఉంది. అంటే ఇది ఈక్వల్లీ లైక్లీ అవుట్కమే కదా. సో ఎస్ ఇట్ ఈస్. ఎందుకంటే మనము స్టార్ట్ అయ్యే ప్రాబబిలిటీ, స్టార్ట్ అవ్వని ప్రాబబిలిటీ రెండు సేమ్. A player attempts to shoot a basketball. He shoots or he misses the shot. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఒక బాస్కెట్బాల్ని షూట్ చేయడానికి ఒక ప్లేయర్ స్టార్ట్ చేస్తాడు బాస్కెట్బాల్ని. సో ఆ బాస్కెట్లో బాల్ వేస్తాడు లేకపోతే వేయడు, అంతే కదా. రెండిటికి అంతే ఛాన్స్ ఉంది. ఎంత వేస్తాడు అనే ఛాన్స్ ఉందో అంత వేయడు అనే ఛాన్స్ కూడా ఉంది. ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. నౌ ఒక ట్రూ ఫాల్స్ క్వశ్చన్ ఉంది. అ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ అ ట్రూ ఫాల్స్ క్వశ్చన్. ఎస్, ట్రూ ఫాల్స్ అనే క్వశ్చన్ రైట్, నేను ర్యాండమ్గా పెట్టిన, అది రైట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందో రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంది. సో ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమే. నెక్స్ట్, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్స్ అ బాయ్ ఆర్ ఇట్స్ అ గర్ల్. అంతే కదా, జయ అమ్మాయి అనే కదా ఆలోచిస్తాం. సో ఓన్లీ 2 పాసిబిలిటీస్. అంటే లైక్ అబ్బాయి అయ్యే పాసిబిలిటీ ఎంత ఉందో అమ్మాయి అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. ఇట్స్ జనరల్గా. సో ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఒక ఈవెంట్ ఇచ్చాడు. ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ ఒక ఈవెంట్ ఇచ్చాడు, అదేంటి 0.05. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అడుగుతున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1. ఇది మనకు తెలుసు కదా, ఇందాక నుంచి మనం సాల్వ్ చేస్తూ వస్తున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత? 0.05. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఇదే మనం కనుక్కోవాలి. ఓకే, అండ్ ఈక్వల్స్ టు 1. నాకు ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ కావాలి కాబట్టి అదొక్కటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి మిగతాదంతా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. ఇప్పుడు 0.05ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసరికి ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అయిపోయింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ వాల్యూ ఎంత? 1 మైనస్ 0.05, అదంతా 0.95. సో ఇది ఆన్సర్. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్,
సాల్వ్ చేద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. బ్యాగ్లో లెమన్ క్యాండీస్ ఉన్నాయంట, లెమన్ ఫ్లేవర్ ఉన్న క్యాండీస్. నౌ మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ షీ టేక్స్ అవుట్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ? ఇప్పుడు జస్ట్ సి, అన్ని లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత ఒక ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఉండడానికి? సో మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే ఏదైనా ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ యొక్క ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫస్ట్ ఆరెంజ్ క్యాండీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఓకే, ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? అసలు ఒక్క ఆరెంజ్ క్యాండీ అయినా ఉందా ఆ బ్యాగ్లో? ఆ బ్యాగ్లో ఉండే ఆరెంజ్ క్యాండీసే ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. అంటే మనకు కావాల్సిన దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. మనకు ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ కావాలి, ఒకటైనా ఉందా? లేదు. సో 0 ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? అన్ని లెమన్ క్యాండీస్ ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని ఉన్నాయో మనకు చెప్పలేదు కాబట్టి జస్ట్ అజ్యూమ్ చేసుకొని ఒక ఎక్స్ అనుకున్నా పర్లేదు, దట్ డజంట్ మ్యాటర్. కానీ ఇప్పుడు పైన ఆల్రెడీ న్యూమరేటర్లో 0 ఉంటే ఆన్సర్ ఎంత? 0నే. సో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్న బ్యాగ్లో ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ దొరకడం అనేది ఇంపాసిబుల్. ఇది ఒక ఇంపాసిబుల్ ఈవెంట్. అలాగే ఇది ఫస్ట్ది. సెకండ్ది ప్రాబబిలిటీ ఆఫ్ లెమన్ ఫ్లేవర్ క్యాండీ. లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ దొరకడానికి పాసిబిలిటీ ఎంత ఉంది? 1 ఆబ్వియస్లీ, అంతే కదా. 1/1 ఎన్ని ఉంటే అన్ని 1 కదా, ఎందుకంటే ఇది ఒక షూర్ ఈవెంట్. ఇందాకే మనం షూర్ ఈవెంట్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ గురించి నేర్చుకున్నాం కదా, ఇది ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకేనా, ఇది రెండు అర్థమైపోతే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 5th క్వశ్చన్ ఏంటి? రహీమ్ రిమూవ్స్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? ఫస్ట్ అసలు డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏముంటాయో మీకు తెలియాలి. ప్రాబబిలిటీ సాల్వ్ చేయాలి అంటే ఈ డెక్ ఆఫ్ కార్డ్స్, డెక్ అంటే ఒక డబ్బా, అంతే, ఒక డబ్బా ఆఫ్ కార్డ్స్. ఇందులో 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి హార్ట్స్ రెడ్గా ఉంటాయి, ఈ షేప్లో ఉంటాయి. ఓకే, డైమండ్స్ కూడా రెడ్గానే ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ డైమండ్ షేప్స్లో ఉంటాయి. ఇంకొకటి స్పేడ్స్, అవి ఇలా ఉంటాయి రివర్స్ షేప్లో. ఓకే, ఇంకొకటి క్లబ్స్ ఇలా 3 ఫామ్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాంట్లో అంటే హార్ట్స్లో ఒక ఏస్, దాని తర్వాత 2 నుంచి 10 వరకు నెంబర్స్ JQK అని ఉంటాయి. అలాగే సేమ్ డైమండ్స్లో కూడా 2 నుంచి 10 నెంబర్స్ JQK, మొత్తం 13 కౌంట్ ప్రతిదానికి. ఓకేనా, బ్లాక్ వస్తే బ్లాక్ కూడా అంతే, ఏస్ అనమాట. 2 to 10 నెంబర్ కార్డ్స్ JQK కార్డ్స్ ఉంటాయి. సేమ్ 13. మళ్ళీ 2 to 10 నెంబర్ కార్డ్స్ JQK 13. సో మొత్తం ఎన్ని ఉంటాయి? మొత్తం ఎన్ని? 52 కార్డ్స్ ఉంటాయి. 13 4 52 కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే హార్ట్స్ అన్నీ తీసేశాడంట. సో ఈ హార్ట్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఈ హార్ట్స్ లేవు అంటే మనకున్న మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి 13 వెళ్ళిపోయాయి. ఓకేనా, 13 పోతే ఎన్ని మిగులుతాయి? 39. అంటే ఇప్పుడు మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అన్నీ 39. ఏంటి? హార్ట్స్ అన్నీ తీసేశాక టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆఫ్టర్ రిమూవింగ్ హార్ట్స్.
హార్ట్స్ని తీసేశాక మన దగ్గర మిగిలిన కార్డ్స్ అన్నీ 39, అంటే ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. ఓకే, ఇప్పుడు గెట్టింగ్ అండ్ ఏస్ అనమాట. ఏస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్డ్. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఏస్. మన ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, మనకి ఏస్ కావాలి కాబట్టి ఎన్ని ఏస్ కార్డ్స్ ఉంటే అన్ని ఫేవరబుల్. మనకి ఎన్ని ఏస్ కార్డ్స్ ఉన్నాయి, హార్ట్స్ వెళ్ళిపోయాక 1 2 3, అంటే 3 ఏస్ కార్డ్స్ ఫేవరబుల్. మొత్తం నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని, 39 కదా హార్ట్స్ తీసేశాక. సో 3/39 ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, నౌ సెకండ్, గెట్టింగ్ డైమండ్స్ అంట. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ డైమండ్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని డైమండ్స్ ఉంటే అన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్. 13 డైమండ్స్ ఉన్నాయి కదా, సో 13. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 39. ఓకేనా, ఇవి 13 కదా డైమండ్స్ కౌంట్. ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్, గెట్టింగ్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ హార్ట్ అంట. వావ్, గెట్టింగ్ ఏ కార్డ్ అంటే ఈ 39 కార్డ్స్లో హార్ట్ కాని కార్డ్ ఏది అని అడుగుతున్నాడు. మనకి 39 కార్డ్స్లో అసలు హార్ట్స్ లేవు. హార్ట్స్ తీసేసాకే ఈ కార్డ్స్ కదా, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్ 3 కలిపే 39. సో ఇప్పుడు మనకి ఏ కార్డ్ తీసినా అది హార్ట్ అవ్వదు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ అ కార్డ్ దట్ ఈస్ నాట్ అ హార్ట్, అంతే కదా. ఏ కార్డ్ తీసినా మనకు అది హార్ట్ అవ్వదు, అంటే 39 మన ఫేవరబుల్ అవుట్కమ్సే. అండ్ ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అండ్ ఫేవరబుల్ కూడా 39. సో 39/39 ఎంత, 1. నెక్స్ట్, ఇది థర్డ్ ఆన్సర్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద ఏస్ ఆఫ్ ద హార్ట్స్. ఫస్ట్ థింగ్, మన దగ్గర హార్ట్సే లేవు, అందులో ఏస్ రావాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ ఆఫ్ హార్ట్స్ ఎంత, జస్ట్ సి. మన దగ్గర హార్ట్స్ ఉన్నాయా, లేవు. అసలు మన దగ్గర ఉన్న 39 కార్డ్స్లో ఒక్క హార్ట్ కూడా లేదు. అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి ఏస్ హార్ట్ తీసుకొస్తాం, సో దాని ప్రాబబిలిటీ 0. ఓకేనా, ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే ప్లీజ్ డూ కమెంట్. సిక్స్త్ క్వశ్చన్కి వెళ్ళే ముందు దీన్ని యాక్చువల్లీ ఇంకా ఫర్దర్గా కట్ చేయొచ్చు. లైక్ మనకు తెలుసు కదా, 3 టేబుల్లో కట్ అవుతుంది. 3 1s 3 13s, 13 1s 13 3s, అంటే ఇది 1/13 అండ్ ఇది 1/3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి, ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ the probability of 2 students not having the same birthday, అంటే probability of not having same birthday ఏంటంట, 0.992. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ సేమ్ బర్త్డే అడుగుతున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ సేమ్ బర్త్డే ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఇది చూస్తుంటే ఎనీ ఐడియా, ఒకవేళ హ్యావింగ్ సేమ్ బర్త్డేని ఈ అనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ డాష్ ఇచ్చాడు, ఈ నాట్ 0.992 అని. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అడుగుతున్నాడు. సో మీకు ఏదైనా ఐడియా తట్టుతుందో, ఆల్రెడీ ఇలాంటి ఒక ప్రాబ్లం చేసాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో మన దగ్గర ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ప్లేస్లో అడిషనల్ వాల్యూ పెడుతున్నా, దట్ ఈస్ 0.992 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకేం కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ కావాలి. సో దాని అర్థం ఏంటి, 1 మైనస్ 0.992. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత ఏమవుతుంది, ఒకసారి సాల్వ్ చేసి చూడండి. 1 మైనస్ 0.992 అదేంటి, 0.008. ఓకేనా, ఇది మన ఆన్సర్.
ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే ఏంటి, నేను హ్యావింగ్ సేమ్ బర్త్డేని ఈ అనుకున్నాను. ఓకేనా, లెట్స్ సాల్వ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ డైస్ ఇస్ రోల్డ్ వన్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ ప్రైమ్ నెంబర్ అంట. సో ఫస్ట్ డైస్ రోల్ చేసినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని డైస్ రోల్ చేస్తే ఏమైనా రావచ్చు. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4, 5, 6. సో 6 నెంబర్స్లో ఏవైనా రావచ్చు. ఓన్లీ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ ప్రైమ్ నెంబర్ అంట. ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో ప్రైమ్ నెంబర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, ఎన్ని ప్రైమ్ నెంబర్స్. ఫేవరబుల్ అంటే మనకు కావాల్సింది ఏంటో దాన్ని ఫేవరబుల్ అంటారు. మనకేం కావాలి, ప్రైమ్ నెంబర్ కావాలి. సో మొత్తం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, 2 ఒక ప్రైమ్ నెంబర్, 3 ఒక ప్రైమ్ నెంబర్, 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో మొత్తం అవుట్కమ్స్ అన్ని 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ అ ప్రైమ్ నెంబర్ ఎంత, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కౌంట్ ఎంత, 6 అంటే 1/2. 3 టేబుల్లో కట్ చేశాను. ఓకేనా, 1, 2. నెక్స్ట్ a number lying between 2 and 6. ఒక నెంబర్ that is lying between 2 and 6 అంట. ఓకే, 2 and 6 అంటే ఏంటి, బిట్వీన్ 2 and 6 అంటే 2 ఇంకా 6 ఇంక్లూడ్ అవ్వవు. సో ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, ఇది ఓకే, ఇది అవుట్కమ్స్ కాదు. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, 3, 4, 5 అంతే. 2 and 6 ఇంక్లూడ్ అవ్వవు. ఓకేనా, సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అ నెంబర్, ఎన్నో అనేది నెంబర్కి షార్ట్ కట్. ఓకేనా, లయింగ్ బిట్వీన్ 2 and 6 ఎంత, కౌంట్ ఎంత వస్తుంది, 3. సేమ్ 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏం మారలేదు కదా, 6. సో సేమ్ 1/2. నెక్స్ట్ అన్ ఆడ్ నెంబర్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, అన్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఆడ్ నెంబర్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, లెట్స్ సీ. ఎన్ని ఆడ్ నెంబర్కి ఫేవరబుల్ అవుట్కమ్స్, 1 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, 2 కాదు, 4 ఆడ్ నెంబర్ కాదు, 5 ఒక ఆడ్ నెంబర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ యొక్క కౌంట్ ఎంత, 3. సో 3 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. సేమ్ 1/2. మూడిటి ఆన్సర్ 1/2నే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 8th క్వశ్చన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కింగ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఫస్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి. నేను ఇందాక క్వశ్చన్లోనే మొత్తం అసలు ఈ కార్డ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ జస్ట్ ఒక ఫోటో స్నాప్ ఉంది. హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్ ఈచ్ 13 ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 52. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కింగ్ అంట. రెడ్ కింగ్, ఫస్ట్ రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయో అన్నీ మన ఫేవరబుల్ అవుట్కమ్స్ కదా. రెడ్ కింగ్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ సి. హార్ట్స్లో ఉండే కింగ్ రెడ్ కింగే అండ్ డైమండ్స్లో ఉండే కింగ్ రెడ్ కింగే. సో మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి, 2. ఓకే, 2 రెడ్ కింగ్స్ అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అని 52. సో ఇది దీని ఆన్సర్. దీంతో 13.1 ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను.